ప్రభుత్వం రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు రంగాల్లో పైలట్ ప్రాజెక్టులను చేపట్టిన స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ఏఐ కోడింగ్ కోర్సులు ప్రవేశపెట్టింది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసిస్తున్న 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు సాంకేతికత అంశాల్లో నైపుణ్యం సాధించేలా స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఇటీవల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఆయా రంగాల్లో అధునాతన టెక్నాలజీని వినియోగించుకునేందుకు స్టాలిన్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటోంది. అందులో భాగంగానే పలు కీలక రంగాల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతోంది. అత్యాధునిక టెక్నాలజీని కీలక రంగాల్లో ఉపయోగించడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని భావిస్తున్న స్టాలిన్ ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ, కోడింగ్, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఆన్లైన్ టూల్స్కు సంబంధించిన పాఠ్యాంశాలను విద్యార్థులకు బోధించేందుకు రంగం సిద్ధం చేసింది. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్టాలిన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ప్రభుత్వ పాఠశాలలో వినియోగించాలని స్టాలిన్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు నైపుణ్యం సాధించాలని భావిస్తున్న డిఎంకే ప్రభుత్వం అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సాంకేతికత అంశాల్లో నైపుణ్యం సాధించేలా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల కోసం స్టాలిన్ సర్కార్ ఓ పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సాంకేతిక కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు 2023లోనే మైక్రోసాఫ్ట్ తమిళనాడు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సపోర్ట్ పేరుతో భవిష్యత్ ఉద్యోగావకాశాలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఈ మేరకు గతేడాది జనవరి 11న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెన్నై, తిరువల్లూరు, కాంచీపురం, మదురై, తిరుచి జిల్లాల్లోని 12 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా వాటిని ప్రారంభించారు. పాఠశాలలకు ఒకే సాంకేతిక ఉపాధ్యాయుడిని, మరో 45 మంది వాలంటీర్లను నియమించారు. ఆ తర్వాత ఈ విధానాన్ని 100 పాఠశాలలకు పెంచారు. ప్రస్తుతం 38,000 మంది విద్యార్థులు వీటిని నేర్చుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలో విద్యార్థులకు సాంకేతిక కోర్సులను బోధించడం దేశంలోనే తొలిసారని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. బోధనకు తగ్గట్లు పాఠశాలలు అత్యాధునిక లాబొరేటరీలను అందుబాటులోకి తెస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 5,029 హయ్యర్ సెకండరీ, 500 ఎయిడెడ్ పాఠశాలల్లో 56 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. త్వరలోనే మరో 8,000 పాఠశాలల్లోనూ వీటిని సిద్ధం చేస్తామని అధికారులు వెల్లడించారు. టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సపోర్ట్ పేరుతో విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం వల్ల ప్రస్తుతం వేలాది మంది వీటిని నేర్చుకుంటున్నారు. ఎంపిక చేసిన సర్కారు బడుల్లో కొత్తగా తెచ్చిన సాంకేతిక పాఠశాలతో విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగైనట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఉదాహరణకు ఏఐ తీసుకుంటే అందులోని ఫౌండేషన్ తరగతులు, ప్రజలకు దాన్ని ఏ విధంగా వినియోగించాలి అనే తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అలాగే గణితం, విజ్ఞాన శాస్త్రం పుస్తకాల్లోని పాఠాలని దృశ్య మాధ్యమంగా చూసేలా యానిమేషన్, ఆటలు, కథల నేపథ్యంగా చదువులు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా పిల్లల్లో కంప్యూటర్ స్కిల్స్ పెరగడంతో పాటు వారు కొత్త ఆలోచనల దిశగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం కొత్త టెక్నాలజీని వినియోగిస్తుండటంపై ప్రశంసలు లభిస్తున్నాయి. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 4 ఏళ్లవుతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే స్టాలిన్ ప్రభుత్వం ఈ తరహా ప్రయోగాత్మక పైలట్ ప్రాజెక్టును చేపడుతోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉన్న ప్రాజెక్టులు చేపట్టడం ప్రభుత్వానికి ఉన్న ముందు చూపుకు నిదర్శనమే అయినప్పటికీ ఇప్పటికే చేపట్టే ఉంటే ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉండకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సాంకేతిక అంశాల్లో రాటుదేలేలా స్టాలిన్ ప్రభుత్వం టెక్నాలజీ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సపోర్ట్ పేరుతో ప్రారంభించిన విధానంతో వారిలో నైపుణ్యం పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలిపారు.